జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటివి మనకి కొన్ని ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాలు అవేంటంటే శని భగవానుడు, దాంతోపాటు రాహువు, కేతువు. మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే గురువు. ఈ గ్రహాలు ఎప్పుడో ఒకసారి అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి శని భగవానుడు అయితే, రాహుకేతువులు 18 మాసములకి, అలానే గురువు 16 మాసములు అంటే 14 నుంచి 16 మాసములు ఒక్కసారి గురువు మారుతూ ఉంటాడు, సంచారం చేస్తూ ఉంటారు. అంటే 3 మాసాలకు ఒకసారి స్థలచలనం చేస్తారు. కానీ సంచారం అనేది మాత్రము 14 నుంచి 16 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటాడు. అయితే ఈ 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖున అతి పెద్ద గ్రహం అయినటువంటి గురుగ్రహం, ఈ గురుగ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తూ ఉంది. ఎప్పుడు జూన్ 2వ తారీఖు ఏకునిజామున అంటే మబ్బులో అంటారన్నమాట. అలా బ్రాహ్మీ ముహూర్తం తర్వాత 4 గంటల 55 నిమిషాల సమయంలో మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచరించుండేటువంటి గ్రహము గురుగ్రహం. ఈ యొక్క గ్రహము సంచారము కర్కాటక రాశిలో అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా సంచరిస్తూ ఉంటుంది. ఆ తదుపరి సింహరాశికి వచ్చి సంచరిస్తూ ఉంటుంది మరొక 3 మాసాల వరకు కూడా. అయితే మొదటి 3 మాసాలు ఏవైతే ఉన్నాయో ఇది కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ తదుపరి 3-4 మాసాలు కూడా ఈ సింహరాశిలో సంచరిస్తుంది. కాబట్టి మనకి ఈ 6 మాసాల నుంచి 7 మాసాల వరకు అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ప్రకారంగా మనకి ఈ యొక్క 12 రాశుల వారికి ఏదైనా మిశ్రమ ఫలితాలు, శుభ ఫలితాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా అశుభ ఫలితాలు ఉన్నాయా, ఎవరికైనా సరే నైట్ గా ఎదిగేదానికి కానీ నైట్ గా కోల్పోయేదానికి కానీ గ్రహరీత్యా, ప్రకృతి రీత్యా, అలానే దశ అంతర్దశల రీత్యా, అలానే గోచార ప్రకారంగా కూడా ఈ యొక్క గురుబలం ఏ రాశుల వారి మీద ఉంటుంది, ఈ గురుబలం ఛాయ వలన ఏ రాశుల వారికి అసలు గురువు ఏం చేస్తాడు అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. అందులోనూ ఈ గురుబలం అనేది ముఖ్యంగా వాడే దేనికోసం అంటే శుక్రుడు, గురువు. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురువుతో పాటు శుక్రుడు కూడా వెనువెంటనే సంచరిస్తూ ఉన్నాడు కర్కాటక రాశిలో. ఆ తదుపరి వెనువెంటనే సంచరిస్తూ ఉంటారు అలానే మనకి రవి భగవానుడు. ఈ 3 కలయికతో ఈ యొక్క జూన్ మాసం నుంచి 2026 సంవత్సరం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు కూడా ఈ 6-7 మాసాల వరకు కూడా సంచరించే గ్రహ ఛాయల వలన 12 రాశుల వారికి ఈ గురువు శుక్రులు చేసేటువంటిది ఏంటంటే కనుక వివాహం. ఈ వివాహ ప్రయత్నాలు, అలానే పెళ్లి అయిన వారు దూరం అయితే దగ్గర అవ్వడానికి, పెళ్లి అయి ఉన్నటువంటి జంటలు ప్రయత్నం చేసే పిల్లలు పుట్టేదానికి కూడా ఈ ఒక గురు శుక్ర గ్రహాలు బాగా యోగిస్తుంటాయి. జీవితంలో మనిషి ఎదగాలి అంటే వారికి శుక్రబలం కానీ గురుబలం కానీ ఉండాలి. అది వారి జాతక ప్రకారంగా, వారి యొక్క నక్షత్ర గోచార ప్రకారంగా, దశాంతర ప్రకారంగా కూడా నీకు గురుబలం తక్కువ ఉంది లేదా దీనికి పరిహారం చేసుకోండి, నీకు శుక్రబలం అసలు లేదు, కలత్ర దోషం ఉంది అంటారు. అలానే గురుచండాల యోగం, కలత్ర దోషం ఇవన్నీ కూడా గురువు శుక్రులకు సంబంధించినటువంటి ఈ 2 కూడా కర్కాటక రాశిలో సంచరించడం ద్వారా ఈ 12 రాశుల వారికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది, లేదు వారికి బాగలేదంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకొని మొదటిగా మనము 12 రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురు సంచారం వలన కర్కాటక రాశిలో గురు సంచారం 2వ తారీఖు జూన్ మాసంలో అవుతుంది కాబట్టి ఈ గురు సంచారం వృశ్చిక రాశి వారి పైన ఎలా ఉంటుందంటే గనక మీకు ఇప్పటివరకు అప్పుల పాలై ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా, లేకపోతే శత్రు బాధలు ఉన్నా, చేసే వ్యాపారం ముందుకు వెళ్ళలేకపోతున్నా, పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో నష్టపోతున్నా, అలానే మీ పైన శత్రువులు దండెత్తుతున్నా, పాత అప్పులలో మిమ్మల్ని కదిలిస్తున్నా, ఏదైతే మీరు ఇచ్చినటువంటి డబ్బులు రాకపోయినా, మీ పిల్లల భవిష్యత్తు బాగాలేకపోయినా, మీ పిల్లల్ని తీర్చిదిద్దాలనే కోరికలు ఇవన్నీ కూడా మీకు ప్రతినిత్యం కూడా పారాయణ చేసుకుంటూ ఉన్నారు. ఈ కోరికల వల్ల మీకున్నటువంటి కష్టాలు బయటకు తొలగేలాగా ఉండాలి. కాబట్టి ఈ గురు సంచారం ఏదైతే ఉందో మీకు మంచి జరగబోతుందని చెప్పొచ్చు. ఏదైనా మంచి అవకాశం వస్తుంది మీకు. ఆ అవకాశం అక్టోబర్ 31వ తారీఖు లోపు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. లేదంటే మాత్రం మళ్ళీ అవకాశం పోతే మళ్ళీ మీరు ఖచ్చితంగా 7 సంవత్సరాలు ఆగాలి. కాబట్టి ఈ యొక్క అవకాశం మీకు ఎట్లాంటిది వస్తుందో తెలియదు, కానీ అవకాశం వస్తుంది. అది ఫైనాన్షియల్ గా కావచ్చు, డబ్బులు ఇచ్చేది కావచ్చు, చిట్టీలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా లాటరీ కావచ్చు, లేదా ఏదన్నా మీకు ఉన్నటువంటి స్థలాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, వాకిలు కావచ్చు, మీరు కొనిపెట్టినటువంటి షేర్స్ కావచ్చు, ఏదైనా సరే రేటు పెరిగింది అంటే గనక మీకు అవకాశం ఎత్తిన పాలు పోసుకున్నట్టే. కాబట్టి మీకు ఖచ్చితంగా ఏదో ఒక రకమైన ఫైనాన్స్ సంబంధించినది మాత్రము మీకు సమకూరుతుంది. అది మాత్రం మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లేదు అంటే మాత్రము మీకు పెళ్లి ఒక్కసారి కూడా పెళ్లి కానీ వృశ్చిక రాశి
వారు ఎవరైనా ఉన్నారంటే కనుక ప్రయత్నం చేయండి, కానీ పెళ్లి చేసుకోకండి. పెళ్లి మాత్రం నవంబర్ డిసెంబర్ మాసాలని చేసుకోండి. 2027 సంవత్సరం విదేశీయానం ప్రయత్నం చేయాలంటే ఆగస్టు 14వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు. ఏదైనా కొత్తగా వచ్చి ఎవరైనా మాటలు చెప్తే నమ్మకండి, మోసపోకండి. మీకు సంబంధించిన పర్సనల్ విషయాలు ఎవరికి తెలియజేయకండి. దానివల్ల మీరు ఖచ్చితంగా నష్టపోతారు, ఇబ్బంది పడతారు, భంగపడతారు, బాధపడతారు, రోడ్డు మీద పడతారు. కాబట్టి మీరు అందరూ కూడా సమకూర్తగా ఉండేదానికి మీకు మీరుగా ఆలోచించుకొని చేయండి. మీకున్నటువంటి సలహాలు కావచ్చు, మీకున్నటువంటి నాలెడ్జ్ కావచ్చు, ఇంకోరికి షేర్ చేయకండి. దానివల్ల మీరు ఖచ్చితంగా నష్టపోతారు. గురువు మీకు మంచి చేయడానికి వస్తున్నాడు కాబట్టి మీరు ఇంకోళ్ళకి మంచి చేయాలని చూడకండి. ముందు మీరు బాగుపడండి, మీరు కూర్చోండి, మీరు తినండి, ఆ తర్వాత మీకు మిగిలిపోతే ఎదుటి వారికి పెట్టండి. అంతే కనుక మీరు ఎవరు తీసుకొచ్చేసి ఇదంతా మన వాళ్ళే అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు పోపులో కాలేసుకున్నట్టే. ఎందుకంటే మీ దగ్గర తిని మీ ఇంటి వాసాలు లెక్క పెడతారు. ఇంటి వాసాలు అంటే మీకు తెలియదేమో, మీ దగ్గర తిని మీకే గొయ్యి తీస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఎదుటి వారికి సహాయం చేయాలనేటువంటి ఆలోచన మర్చిపోండి. ముందు మీరు ఎదగండి, మిమ్మల్ని మంచివారు అనుకుంటారు. ఖచ్చితంగా మీకున్న మూర్ఖత్వం, మొండితత్వం మీరు ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేకపోతుంది. కానీ అదే మూర్ఖత్వం, మొండితత్వంతో ముందుకు వెళ్ళండి. గురుబలం మీకు సూచిస్తుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళండి. ఇక చాలా మంది కూడా ఒక్కొక్కరి మీద ఎన్నో రకాల క్రియలు చేస్తూ ఉంటారు. ఆ క్రియలు పోయేందుకు మీకు ఏదైనా సలహాలు కావాలి, మీకు ఏదైనా పరిహార మార్గాలు కావాలి, అలా ఏమైనా ఉంటే కనుక సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం ఖచ్చితంగా చూపించే విధంగా అయితే కనబడుతూ ఉంది. మీరు ఒక్కరు బాగున్నారంటే 10 మందికి అవకాశం వస్తుంది. మీరు బాగుపడాలంటే కనుక ఈ గురుబలం మీకు బాగుంటుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, కానీ చేజార్చుకోకండి. ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు అయ్యేదానికైతే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వండి. అలానే మీరు ఈ పరిహారం కూడా చేసుకోవాలి. అది ఏమిటంటే కనుక ఏదైనా గురువారం లేదా శనివారం రోజున మీరు బ్రౌన్ కలర్ శనగలు ఉంటాయి. ఆ శనగల్ని మీరు ఒక ½ కిలో తీసుకొని ముందు రోజు నానబెట్టుకొని తరువాత రోజు మీరు గుడాలు, ప్రాంతీయ భాషలో గుగ్గిళ్ళు అంటారు, ఆ గుగ్గిళ్ళు వండేసి ఎక్కడైనా రాముల వారి ఆలయం కానీ, లేకపోతే వినాయక స్వామి వారి ఆలయం కానీ, లేకుంటే కనుక మీకు దగ్గరలో హనుమాన్ మందిరం ఉంటే అక్కడ మీరు నైవేద్యం పెట్టండి. ఈ గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టడం ద్వారా మీకు ఆ గురుబలం కూడా మీకు యోగ్యతగా ఉంటుంది. అనుకున్న పనులు, కార్యాచరణ మీకు ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొకటి ఏంటంటే 5 నారికెలములు తీసుకోండి. ఏదైనా గురువారం రోజున ఇష్టదైవం దగ్గర లేదా మీ కులదైవం దగ్గర మీకు నచ్చినటువంటి ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఈ 5 నారికేళములు కూడా సమర్పించండి. ఈ సమర్పించి ఏ చెప్ప కూడా ఇంటికి తెచ్చుకోవద్దు. అన్ని 10 చెప్పులు అక్కడే వదిలివేసేయండి. దాని ద్వారా మీరు అనుకున్నటువంటి కార్యాచరణ ముందుకు వెళ్తుంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా, గోల్స్ అన్ని కూడా క్యాచ్ అవుతూ ఉంటాయి. మీ మీద ఏదైనా హిప్నాటిజం కానీ, బ్లాక్ మ్యాజిక్ కానీ, వశీకరణ కానీ ఏమైనా అయినట్టుండి ఏ పని ముందుకెళ్లకుండా అష్టదిబ్బందులు పాలై ఉంటే కనుక ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనుక నల్ల మినుములు ఒక 50 గ్రాములు, నల్ల నువ్వులు ఒక 50 గ్రాములు, తెల్ల ఆవాలు ఒక 50 గ్రాములు తీసుకోండి. వీటితో పాటు దాల్చిన చెక్క, లవంగాలు ఒక 20 గ్రాములు తీసుకోండి. దాంతో పాటు కర్పూరం బిళ్ళలు ఒక 13 తీసుకోండి, చిన్నవి కర్పూరం ఆల్తిచ్చేవి. ఇవన్నీ కూడా తీసుకొని వైట్ క్లాత్ కానీ, బ్లాక్ క్లాత్ కానీ కట్టేసుకొని ముడుపు కట్టుకొని తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని అవన్నీ కూడా మీరు సాయం సంధి వేళ ఇంట్లోనే చేయొచ్చు, బయట చేయొచ్చు, బయట చేయొచ్చు, పొలాలు గట్టలకు ఎక్కడైనా చేసుకోవచ్చు. సాయం సంధి వేళలో దిష్టి తీసుకొని వాటిపైన కర్పూరం బెల్ట్ పెట్టి కాల్ చేసేసేయండి. ఇలా చేయడం ద్వారా మీ మీద చూసినటువంటి నరదిష్టి, నరఘోష కాకుండా గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా మీ మీదకి దండెత్తకుండా ఉండేటటువంటి ప్రయత్నాలు అయితే ఉంటాయి. అలానే మీకు మరొక రెమెడీ ఏంటంటే కనుక మీకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఈ గురుబలం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, శుక్రబలం ఉంది కానీ మాకు కలత దోషం ఉందట అనుకునే ఎవరైనా ఉంటే కనుక మీరేం చేస్తారంటే కనుక ఉలవలు ఒక 1/2 కిలో, అలానే గోధుమలు ఒక 1/2 కిలో, జొన్నలు ఒక 1/2 కిలో, అలానే మనకి ఇది ఉంటుంది కదా గోధుమలు ఒక 1/2 కిలో తీసుకొని, జొన్నలు ఒక 1/2 కిలో తీసుకొని, బియ్యం ఒక 1/2 కిలో తీసుకొని, ఉలవలు ఒక 1/2 కిలో తీసుకొని, నవధాన్యాలు ఒడ్లు ఉంటాయి, ఒడ్లు ఒక 1/2 కిలో తీసుకోండి. ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత మీరు ఒక వైట్ కలర్ కానీ, ఆరెంజ్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ క్లాతులు కట్టేసేయండి. ఈ కట్టినటువంటి దానికి మీకు సమీప దూరంలో ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు, కుంట, కాలువ, బ్రహ్మగుండాలు లేదా సముద్రాలు ఇలాంటి ఏదైనా ఉంటే గనక మీరు అక్కడ స్నానం ఆచరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా సరే, లేకుంటే కనుక ఇవన్నీ కూడా మీరు పితృదోషాలు కానీ, కాలసర్పదోషం కానీ, కలత్ర దోషం కానీ, బుధ దోషం కానీ, గురుదోషం కానీ, శని దోషం కానీ ఏమైనా ఉన్నాయంటే కనుక ఆ దోషానికి పరిహారం పోవాలి, ఇవన్నీ కూడా మాకు తెలుసో తెలియక చేసిన కర్మలు పోవాలి అని చెప్పేసి అనుకొని ఇవన్నీ కూడా తలమేం పెట్టుకుని వెళ్ళేసి అందరి పేర్లు, ఇంట్లో వాళ్ళందరి పేర్లు, ఒక కాలం చేసిన వాళ్ళ పేరు, ఉన్నవారి పేరు అందరికి వెళ్ళి దోసుకుని ఏదైనా తప్పులుంటే క్షమించండి అని చెప్పేసి అని అక్కడ అన్ని పోసేసేయండి. పోసేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఎక్కడైనా ఆలయం ఉంటే కనుక
ఆ ఆలయంలో మీరు 2 ఒత్తులేసి మట్టి ప్రమిదలో దీపారాయణ చేసుకోండి. ఇలా చేసినట్టయితే కనుక మీకు అన్ని రకాలుగా కూడా గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా మీ మీద సానుకూల పరిచేసి మీరందరూ కూడా ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొక పరిహారం ఏంటంటే కనుక మీరు మనకి నిమ్మకాయ ఉంటుంది, నిమ్మకాయని తొల తీసి మనకి ఇట్లా వెనక తిప్పండి, వెనక తిప్పేసి దాని కింద ఉప్పు పోయండి, ఉప్పు మీద ఈ నిమ్మకాయ తొలలు పెట్టేసి దాంట్లో ఆవు నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసేసి 2 ఒత్తులేసి దీపారాయణ చేయండి. ఇది ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ లేకపోతే కనుక వినాయక స్వామి దగ్గర కానీ లేదా శివాలయంలో కానీ సాయం సంధ్య ఇలాంటి దీపం మీరు కంటిన్యూషన్ గా 11 రోజులు చేయండి. ప్రతిరోజు కూడా క్రమదిబ్బంగా తప్పకుండా 11 రోజులు చేసే ప్రయత్నం చేయండి. లేదా 5 రోజులు 7 రోజులైనా 9 రోజులైనా చేసుకోవచ్చు. దీని ద్వారా మీకు ఏంటంటే కనుక శుక్రబలం బాగుంటుంది, గురుబలం బాగుంటుంది, మీకు మీద ఇంకేదైనా రవి బలం బాగుంటుంది, అలానే బుధుడు బలం బాగుంటుంది, కేతు రాహు బలం బాగుంటుంది, మీ మీద అన్ని రకాల గ్రహ దోషాలు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పరిహారం చేయండి. నిమ్మదీపం పెట్టిన రోజు కూడా వంటపొడి భోజనం చేయండి మీకు వీలైతే. అలానే నాన్ వెజ్ భుజించకండి, శాకాహారులుగా ఉండండి మీకు వీలైతే. ఆరోగ్యం సహకరించిన మేర ఈ పరిహారం చేసుకోవడం ద్వారా మీకు ఫైనాన్షియల్ గా ఉండేటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఈ గురుబలం మీకు బాగా ఉత్తంగా ఉండేదానికి, అన్ని రకాల పనులు మీకు ముందుకెళ్లేదానికి అయితే చాలా సానుకూల పడుతుంది. అలానే మీకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే గనక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. ఎక్కడైనా మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే గనక అక్కడ నువ్వులతో కూడినటువంటి చలిబిడి, ఆ చలిబిడిని కనుక స్వామివారికి నైవేద్యం పెట్టండి. సజ్జలు, నువ్వులు, ఎండు కొబ్బరి, తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసేసి ఆ చలిబిడిని కనుక స్వామివారికి మీరు పెట్టినట్టయితే ఖచ్చితంగా మీరు విదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళే తీరుతారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మీకు గురుబలము శుక్రబలమే కాకుండా ఆ రవి భగవాని బలం కూడా మీకు చేకూర్చుతూ ఉండి, దాంతో పాటు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా మీకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.